నేనైతే కజ్జికాయలు చేశాను బెల్లంతో. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయి. ఇవి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కానీ చాలా ఈజీగా ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పప్పులు వేసుకోవాలి, హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకోవాలి. బాగా అవి మిక్సీకి వేసుకోవాలన్నమాట. నున్నగా వేసుకోవాలి కొంచెం. తర్వాత కొంచెం కొబ్బరి, కొంచెం యాలక్క, తర్వాత బాదం, కొంచెం కాజు. ఎందుకంటే పిల్లలు తినడానికి ఇలా అయితే ఇష్టపడతారనమాట. కొంతమంది చక్కెరతో కానీ చేస్తారు, నేనైతే బెల్లమే ప్రిఫర్ చేస్తాను. అది సైడ్ పెట్టేసి మరి తర్వాత గోధుమ పిండి, కొంచెం బొంబాయి రవ్వ అంటే సుజ్జి రవ్వ, కొంచెం సాల్ట్, కొంచెం నూనె వేసి అలా బాగా చేసుకోవాలి చపాతీ పిండిలాగా. తర్వాత అలా తిక్కొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇది లేకపోతే చేత్తో చేసుకోవచ్చు. ఇలా ఎందుకు కట్ చీపేసి వాటర్ వేసి అదుముతున్నా అంటే నేనైతే 10-20 అలా తిక్కి పెట్టుకున్నా రేకులు. అవి కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తే వాటర్లో అదిమి వేస్తే అవి విరిగిపోవు అన్నమాట, పౌడర్ బయటికి రాదు. అందుకు తర్వాత మీడియంలో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్ అన్నమాట. పిల్లలు చాలా హెల్తీ అన్నమాట తింటే. ఇవి కొబ్బరి, బెల్లం, పప్పులు అన్నీ మంచి కదా, హెల్తీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.